కూటమి ప్రభుత్వంలో అంతా తానే చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుకుందని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఆ కీలక నేతతో ఉన్న సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ స్థాపించినట్లు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ మద్యం తయారీ వ్యవహారంతో తలెత్తిన డ్యామేజ్ పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాయలసీమకు చెందిన ఓ మంత్రి రంగంలోకి దిగారు అని సమాచారం. అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసిన కల్తీ మద్యం దందాలో అధికార టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఉండడంతో ఈయన పేరు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హైలైట్ అయింది. నిజానికి గత ఎన్నికల్లో తంబాలపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించే వరకు ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు. అయితే అంతకు కొద్ది రోజుల ముందు మద్యం వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలను ఈయన కీలక నేతతో చర్చించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా మద్యం తయారీతో పాటు గోవాలో కాయిలా పడిన మద్యం పరిశ్రమను లీజుకు తీసుకుని వ్యాపారం చేయొచ్చని, భారీ స్థాయిలో డబ్బు ఆర్జించవచ్చునని లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అందువల్లే టీడీపీని ఎంతో కాలం నమ్ముకొని ఉన్న ఆ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శంకర్ యాదవ్ను కాదని చివరి క్షణంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ అనుభవంతో రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసే స్కెచ్ను కీలక నేతకు ఇచ్చినట్టు సమాచారం. మొన్న ములకల చెరువులో బట్టబయలైన నకిలీ ప్లాంట్ తీరుతెన్నులు, ఇన్నాళ్లు సాగించిన అక్రమ వ్యాపారం తీరు చూస్తూ ఉంటే కీలక నేత అండదండలు లేకుండా ఇంత భారీగా దందా నడిపించడం అసాధ్యమని ఎక్సైజ్ పోలీసు వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది. ఈ నకిలీ మద్యం దందా సవ్యంగా సాగేందుకు కీలక నేత ఆదేశాలతో అన్నమయ్య జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతతో జయచంద్రారెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ములకల చెరువు తరహాలో విజయవాడ ప్రాంతంలో ఒకటి, కర్ణాటకలో కూడా మరో నకిలీ మద్యం ప్లాంట్ నడుస్తున్నట్లు సమాచారం. అయితే శనివారం నుంచి వీటిని తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలిసింది. కళ్లకు కనిపిస్తున్న ఆధారాలు, ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో A1గా కేసు నమోదైన అద్దెపల్లి జనార్దన్ రావును ముందు పెట్టి జయచంద్రారెడ్డి కథ నడిపించారని స్పష్టమవుతోంది. జయచంద్రారెడ్డిది ములకల చెరువు సొంత మండలం. విజయవాడకు చెందిన జనార్దన్ రావుతో జయచంద్రారెడ్డికి కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం జయచంద్రారెడ్డి సొంత మండలంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించే స్థాయికి వచ్చింది. జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ను స్వీకరించే సమయంలోనూ జనార్దన్ రావు పక్కనే ఉన్నాడు. పైగా ఆ సమయంలో జనార్దన్ రావు చంద్రబాబుతో చాలాసేపు మాట్లాడినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం రాకెట్పై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ నడిపించేందుకు ఎక్కడో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తికి సాధ్యమవుతుందా? ఒకవేళ సాధ్యమైనా ఇంతటి ప్రమాదకరమైన నకిలీ మద్యం తయారీకి బలమైన స్థానికుల సహకారం లేకుండా సాహసం చేయగలడా? ఇలాంటి పనికి స్థానికులు భవనాలను లీజుకిస్తారా? జయచంద్రారెడ్డి అధికార టీడీపీ ఇన్ఛార్జ్ కావటం, కీలక నేత అండతో అధికార బలంతో వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఒకవేళ జయచంద్రారెడ్డికి సంబంధం లేకుంటే నకిలీ మద్యం వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి సహకరించిందెవరో అధికారులు ఇప్పటిదాకా ఎందుకు తేల్చలేదు? నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించడం కూలీలకో అధికారం లేని వ్యక్తులకో సాధ్యమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ నకిలీ మద్యం కేసులో 5వ నిందితుడు కావటం ఆయన పాత్ర ఉందని నిర్ధారిస్తోంది. సాధారణ వ్యక్తి అయిన రాజేష్ కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు, పాల వ్యాను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరని స్పష్టమవుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.